ఓలమ్మే వామో మళ్ళీ వచ్చావా? ఇది నా డైలాగ్ కాదండి, మీరన్న డైలాగే. కొన్నిసార్లు రావడం లేట్ అవ్వచ్చేమో, కానీ రావడం మాత్రం పక్కా. వామో సర్లే సర్లే, కానీ మా బుర్రదినే మ్యాటర్ ఏం తీసుకొచ్చావో చెప్పు తల్లే. అబ్బే బొత్తిగా ఏం లేదండి. బయట చూస్తే ఏమో మేఘాల మావేలు చల్లగా నీళ్లు తాగి అలా అలా షికార్లు కొడుతున్నాయి. మేఘాల మావేలు చూసిన నా మదిలో ఏమో కొక్కరికో సిసింద్రి షికార్లు కొట్టింది. సరే అనుకున్నదే తడవుగా మా పతిగారి దగ్గరికి వెళ్ళి నాకు కొక్కరికో సిసింద్రి కావాలని చెప్పాను. మా పతిగారు ఎప్పట్లాగే నో 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 అని ఏఆర్ రెహమాన్ లాగా సాంగులు పాడడం మొదలుపెట్టాడు. నేను మాత్రం ఆ సాంగులు ఈరోజు కుదరవు అని చెప్పి నేను మాత్రం మార్కెట్కి కంపల్సరీ నసపెట్టి మరీ మా పతిగారిని మార్కెట్కి పంపించేశాను. కుక్కర్కో సిసింద్రిని అయితే మా పతిగారు తీసుకురావడానికి వెళ్ళారు. నేనైతే యూట్యూబ్లో మా పతిగారు వచ్చే లోపల 14 వీడియోలు డౌన్లోడ్ చేసుకొని కుక్కర్కో సిసింద్రిని ఎన్ని విధాలుగా చేయొచ్చో రెసిపీస్ చూసుకున్నాను. సర్లే మా అమ్మగారు మా పతిగారు అన్నారు నీకు వచ్చా చేయడం అన్నారు. సర్లే వాళ్ళకి మై హూనా అని చెప్పి నేనైతే కొక్కరికో సిసింద్రిని నా సొంత చేతులతో శంకుస్థాపన చేయాలనుకున్నాను. ఫైనల్గా శంకుస్థాపన చేసి ఇదిగో ఇలా చేశానండి. చేశాను. చూడ్డానికైతే ఎంత బాగుందో అని మా అమ్మగారు కానీ మా పతిగారు కానీ నన్ను ఎంత మెచ్చుకున్నారో. చాలా బాగా చేశానని నేను కూడా శభాష్ అని చెప్పుకున్నాను. బట్ దిగితే కానీ లోతు తెలియదు అన్నట్లు తింటే కదండి దాని రుచి ఏదో తెలిసేది. మా అమ్మగారు అయితే అసలుకి ఆ ప్లేటు తిప్పుతున్నంతసేపు చాలా బాగా చేసావు అని ఎంతో మెచ్చుకున్నారు. నేను కూడా అబ్బా ఎంత బాగా చేశానని ఆ కలర్ చూసి అసలుకి బయట ఏదైనా ఆల్ గ్లిటర్స్ ఆర్ నాట్ గోల్డ్ అన్నట్టు వామ్మో ఓ తల్లో ఇదేంది పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు మాట్లాడుతున్నావు, ఏం చదువుకున్నావే తల్లే? ఓహో నీకు ఇంగ్లీష్ కూడా వచ్చా? అబ్బే ఎంతో చదువుకోలేదండి, ఇంటర్ పాసు 10 ఫెయిలు. ఆహా సరేనమ్మా, నీ మాటలు నీ ఎటకారము సర్లే కానీ చూస్తుంటే ఇది మాత్రం బాగా చేసినట్టున్నావే. అబ్బో చాలా బాగుంది, మాకే నోట్లో ఊరిపోతుందమ్మా నువ్వు చేసింది చూస్తే. సరేనండి, ఇక్కడ సిచ్యువేషన్ కూడా అదే, నాకు చాలా బాగా ఊరిపోయింది నోరంతా. బట్ తింటే కానీ తెలియలేదండి ఎంత బాగా చేశానో. నాలో ఇంత పెద్ద చెఫ్ ఉన్నాడని నాకు ఈరోజు తెలిసింది. సర్లే కానీ ఇంకా సరే నాకైతే వడ్డించుకునే టైం అయింది. మా అమ్మగారేమో నేను ఎంతసేపు ప్లేట్ వైపు చూస్తున్నా కూడా ఇంకా తిప్పుడు మాత్రం ఆపలేదు. ఎప్పుడు ఆపిద్దా వేసుకొని తిందాం అని చెప్పి నా మధ్య అయితే డ్యాన్సులు వేసుకుంటూ మా అమ్మ చుట్టూరే తిరిగిపోయింది. ఫైనల్గా మా అమ్మగారు అయితే ఆ డైలాగ్ చెప్పారు, ఇదిగో వడ్డించుకోండి అని. నేనైతే వడ్డించుకున్నాను. చూసారా నా ప్లేట్లో ఎంత పెట్టుకున్నానో. నేనైతే తృప్తిగా